అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్వల్ తెలుగు వ్లాగ్స్. ఇక పొద్దున్నే అయితే నా రొటీన్‌లో భాగంగా ఈ యోగా క్లాస్ అయితే జాయిన్ అవుతూ ఉంటాను కదా! ఇంకా యోగా చేసుకుంటూ ఉన్నానండి. ఈ మధ్య కాలంలో అయితే దగ్గర దగ్గర కొన్ని 10 రోజుల నుంచి అయితే నేను అస్సలు యోగా చేయట్లేదు. ఇదంతా కూడా దానికి ముందు వీడియో షూట్ చేసి పెట్టుకున్న వీడియో అనమాట. ఇంక తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చున్నాను నేను. ఆ వీడియోస్ వస్తాయి మీకు. ఇంకా ఆ వీడియో పెట్టాను. ఈ 10 డేసు చేయకపోయేసరికి నాకెలా ఉందంటే అండి, ఇంక భారంగా ఉందనమాట. నడుస్తున్నా సరే ఫ్రీగా మెట్లెక్కాలన్నా, దిగాలన్నా కాళ్ళంతా బరువులుగా ఎక్కడొక్కడ పట్టేసినట్టున్నాయి. మనం ఏదో ఒకటి వ్యాయామం అయితే చేసుకుంటూ ఉండాలండి. చేసే చేసినప్పటికి, చేయకుండా ఆపేసినప్పటికి నా బాడీ నాకు తెలిసిపోతా ఉంటది. మధ్యలో అమ్మొచ్చారు. తర్వాత నేను అటు ఇటు తిరగాల్సొచ్చిందనమాట. ఇంకా ఈ హాలిడేస్ టైంలో కొన్ని కొన్ని పనుల మీద. ఇంక అట్లా అట్లా బ్రేక్ అయిపోయింది. ఎంత బిజీ ఉన్నా సరే ఒక్క గంటైతే మన కోసం కేటాయించుకోవాలండి. ఈ మధ్య అయితే బాగా అశ్రద్ధ చేసేసాను. కానీ చేసుకుంటా ఉంటే ఏదో ఒకటి ఇట్లా యోగా కానీ, మనం మొబైల్‌లో కానీ, టీవీలో పెట్టేసుకొని కొన్ని ఏరోబిక్స్ ఉంటాయి కదా! మనం ఈజీగా చేసుకునేలాంటివి అవి కానీ, వీలైతే ఎళ్ళే అవకాశం ఉంటే జిమ్‌కి కానీ, స్ట్రెంతెన్ ఎక్సర్‌సైజెస్ అలాంటివి. అలాంటివి చేసుకుంటే మనకి తెలియకుండానే బాడీ చాలా లైట్‌గా బావుంటది. కొంతమంది శరీర తత్వాలు ఎలా ఉంటాయంటే ఆహ్, కొంతమంది సన్నగా ఉంటారు. కొంతమంది లావుగా ఉన్నా సరే ఇలాంటివి చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీగా, ఈజీగా బావుంటదనమాట బాడీ అనేది. ఎంత చేసినా కొంతమంది తగ్గడం చాలా కష్టంగా ఉంటది కదా! కొన్ని కొన్ని సమస్యల వల్ల కొంచెం కొంతమందికి థైరాయిడ్ ఉండొచ్చు, పీసీఓడీ ప్రాబ్లమ్, పీసీఓఎస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎంత చేసినా తగ్గరు. తగ్గకపోయినా సరే ఇట్లాంటివి చేసుకుంటే ఎక్సర్‌సైజ్‌లవి చేసుకుంటే బాడీ అనేది లైట్‌గా, ఫ్లెక్సిబిలిటీగా బావుంటదనమాట. నాకే తెలిసిపోతుంది. ఈ 10 డేస్ నేను చేయని దానికి, చేస్తున్నప్పటికి తేడా నా బాడీ నాకు తెలిసిపోతా ఉంది ఈ మధ్య. మళ్ళీ నా రొటీన్‌లో నేను పడిపోవాలి. ఇంకా మార్నింగ్ యోగా అది చేసేసుకున్నాక కిందకొచ్చేసి నా వర్క్స్ అవి చేసేసుకొని, ఇంకా ఆ రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళానండి. నేను ఇంతకుముందు మా ఫ్రెండు వీడియో కూడా పెట్టున్నాను. తను ఆ రోజు భోజనానికి పిలిచిందనమాట. ఇంక వాళ్ళ ఊర్లో గ్రామ దేవతకి పెట్టుకుంటున్నారు అమ్మవారికి. ఇంకా చింతాలమ్మ తల్లికి. ఇంకా అక్కడికి పిలిచింది. ఇంక అక్కడికి వెళ్ళాలి. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇక పొద్దున్నే అయితే యోగా చేసేసి కిందకొచ్చాక బయట నుంచి ఇలా చూస్తే ఎంత బావుంటదో. ఇంకా ఈ వీడియోస్‌కి ముందర సింధు వీడియో పెట్టింది కదండీ! ఎలా అనిపిచ్చింది? మీకు బాగా నచ్చిందా? ఇంకా ఆ రోజైతే సింధునే వాయిస్ ఓవర్ కూడా సింధునే ఇచ్చేసిందనమాట. నాకైతే బాగా నచ్చింది. సింధు చక్కగా మాట్లాడింది గదా! ఇంక మొత్తం మేధాంషు, సింధునే కనిపిచ్చారు ఆ వీడియోలో. ఇంకా ఆ రోజు నాన్న లేరని చెప్పి ఇంక సింధునే పాలు అవన్నీ తీస్తూ ఆ వీడియో పెట్టిందనమాట. ఇంక ప్రస్తుతం అయితే ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా వస్తాయి మీకు. చక్కగా బాగా మంచి మంచి క్లిప్పింగ్స్ అన్నీ తీసి పెట్టున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో అవి కూడా వస్తాయి. ఇంకా ఆ రోజైతే ఇంకా పూజ అది కంప్లీట్ చేసేసుకొని, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెడీ చేస్తా ఉన్నాను. ఇంక మార్నింగ్ ఇంకా ఆల్మోస్ట్ బాయిల్డ్ ఎగ్స్, జావ గాని, ఇంకా లేదంటే ఓట్స్ కానీ ఇదే ప్రిపేర్ చేస్తా ఉంటాను కదా! ఇంక ఎగ్స్ అయితే ఎగ్ బాయిలర్‌లో పెట్టేసాను. చక్కగా ఒక 8-10 నిమిషాల్లో కుక్ అయిపోతాయి నీట్‌గా. ఇంక ఎగ్స్ అయితే ఇందులో ఉడకబెట్టేసాను. మా ఫ్రెండ్ వాళ్ళది హోమ్ టూర్ లాగా గూడా చేశాను కదండీ! బావుంటది. వాళ్ళది విలేజ్ కానీ టౌన్‌కి చాలా దగ్గరలో ఉంటారనమాట. చాలా బావుంటది. ఇంక అక్కడికి వెళ్తున్నాను. ఇంకా ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇంక ఈ ఎగ్స్ మీదయితే ఏదో ఒక పొడి, కారప్పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, లేదా కొంచెం శనగల పొడి గానీ ఏదో ఒకటి చల్లితే బావుంటది తినడానికి. ఇంకా ఓట్స్‌లో అయితే కొన్ని మజ్జిగ యాడ్ చేసేసి కొన్ని ఆనియన్ ముక్కలు కలిపాననమాట. ఓట్స్ నేను ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టాక చల్లారాక కలుపుతాను. ఇంక పైకొచ్చేసాను. ఆ రోజు కొంచెం వర్షం పడింది. మొక్కలన్నీ పచ్చగా బాగా కనిపిస్తున్నాయి గదా! ఇంక పైకొచ్చేసి ఇంక బట్టలన్నీ మిషన్‌లో వేసేసి, ఇంక బట్టల పని కూడా చూసేసుకున్నాను. ఇంక నేనొచ్చేసరికి చక్కగా ఆరిపోతాయి కదా! అని జెప్పి. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. చాలా బావుంటది మొక్కలతో కళకళలాడిపోతూ. పచ్చగా పెద్ద చెట్లు 2 ఉంటాయన్నమాట. మామిడి చెట్లు అయి 2 ఇంటికి హైలైట్‌గా అనిపిస్తాయి నాకు. ఇంక చుట్టూతా కూడా తను పచ్చగా మొక్కలు పెట్టేసుకొనుంటది. ఇంక ఈ మధ్య అయితే ఈ సమ్మర్‌కి కొన్ని పాడైపోయినాయని చెప్తుంది. చాలా బాగుంటది. చుట్టూతా చాలా ప్లేస్ ఉంటది తనకి. నాకు బాగా ఇష్టమండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ మామగారు ఆ రోజుల్లోనే ఆహ్, 99లో అనుకుంటా ఇది కట్టింది. అప్పట్లోనే చాలా ముందు చూపుతో చాలా ప్లాన్‌గా
నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండేలాగా ప్లాన్‌తో బాగా కట్టించారు చాలా స్ట్రాంగ్‌గా. నేను ఇల్లు, వీడియో అంతా కూడా మన వీడియోస్‌లో ఉందండి. ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. చాలా బావుంటది. అప్పటి కాలంలోనే ముందు చూపుతో బాగా కట్టించారు. ఇంకా చక్కగా చూడండి మామిడి తోరణాలతో, పూలతో అలంకరించేసుకుంది గుమ్మాలన్నీ కూడా. ఇల్లంతా కూడా నేను డీటెయిల్‌గా వీడియో పెట్టున్నాను కదా! అందులో చెక్ చేయండి ఒకసారి బావుంటది. ఇంకా బంధువులని అందరిని ముందు రోజే పిలిచేసుకుంది. నిజానికి ఆ నెక్స్ట్ డే మేమెళ్ళింది సండే రోజు. మండే ఈవినింగ్ పొంగళ్ళు పెట్టి, ఆ రోజు అమ్మవారి దగ్గర కొన్ని కార్యక్రమాలన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు ఇంకా నైట్ ఉండరని చెప్పేసి ఇంక ముందు రోజు భోజనాలు ఏర్పాటు చేసేసింది. ఇదిగోండి అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు అన్న ఇంట్లో లేరనమాట. అందుకని మీకు చూపించలేకపోయాను. ఇంక అన్న ఆఫీస్ పని మీద ఎళ్ళిపోయున్నారు. ఇంక ఈరోజు ఇంట్లో ఉన్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్ కల్పన. ఇంకా హడావిడిగా ఉందనమాట. వంటలన్నీ తనే చేసిందండి. అయితే వాళ్ళ అమ్మ సహాయంతో. ఆంటీ కూడా చేస్తారు. ఇంకా అన్నీ వడ్డిస్తా ఉందిక్కడ. దగ్గర వాళ్ళని పిలుచుకుందనమాట. ఇంక అవన్నీ రెడీ చేస్తా ఉంది. చకచకా జేసేస్తదండి పనులు, వంట పనులన్నీ కూడాను. ఇంక బయట ఆ చెట్టు కిందే పొయ్యి పెట్టేసుకున్నారు. ఇంకా అక్కడే ఆ పొయ్యి మీద అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అక్కడే జేసేసారనమాట. ఇంకా పొయ్యిల మీదయితే బాగా ఫాస్ట్‌గా అయిపోతాయి. కొంచెం పొయ్యి మీద వండితే అది బావుంటది కదా! మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారనమాట. ఇంక అందరూ వచ్చినారు. వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళని గూడా చూపిస్తాను. ఇంక నాకు ఇల్లు భలే ఇష్టమండి. ఇంత ఓపెన్ ప్లేసు మనకి కొంచెం టౌన్‌లో కొంచెం వీలు పడదు కదా! వీళ్ళ ఊరేంటంటే టౌన్‌కి దగ్గరగా ఉంటది. ఇటు విలేజ్ 2 తనకి విలేజు అవకాశాలన్నీ విలేజ్‌లో ఉండేవన్నీ దొరుకుతాయి. అలాగే టౌన్‌కి ఏమాత్రం ఇబ్బంది పడకుండా టౌన్ కూడా చాలా దగ్గరనమాట. వెహికల్‌లో ఒక 10, 15 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా ఉంటది టౌన్ కూడా, నెల్లూరు కూడా. ఇంక ఈ చెట్టు కిందే పొయ్యి పెట్టేసుకున్నారు. చక్కగా అన్ని వంటలన్నీ అయిపోయాయి. ఇదిగోండి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా పొయ్యి మీదేమో వడలేస్తా ఉన్నారు. మినపొడలు, ఇంకా రసము, పెరుగు, రైతా ఇంకా ఇవన్నీ చేసి పెట్టేసున్నారు. ఆంటీ వచ్చేటప్పుడు ముంత మామిడికాయలు తీసుకొచ్చిందంటండి. ఇవి ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు కామెంట్స్‌లో. ఇలాంటివి మా ఊర్లో చాలా చెట్లుండాయని చెప్తా ఉంటాను కదా! ఇంకా ఆంటీ వచ్చేటప్పుడు అవి కూడా తీసుకొచ్చిందంట. ఇంకా మటన్ బిర్యానీ, ఇంకా వైట్ రైసు. ఇంతే. అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే ఆ రోజు. ఇంక అందుకని ఇంక వెజ్‌కెళ్ళలేదు. ఈ రుబ్బురోలు తీసుకుందంటండి నెల్లూరులో. ఆహ్, ఇంక అది తీసుకొచ్చింది. ఇంక అందులోనే మినపప్పు అన్నీ రుబ్బేసి మినపొడలు చేసింది. ఇవి చూడండి పాతకాలంలో అప్పటివి. ఇప్పటికి కూడా తను జాగ్రత్తగా పెట్టుకోంది. అన్నీ ఒక సైడ్ లైన్‌గా పెట్టుకొని. ఇంకా అప్పుడు పెద్దవాళ్ళు కాలంలో ఇవన్నీ ఉపయోగించుకునేవాళ్ళు కదా! అవన్నీ కూడా ఒక సైడ్‌కి పెట్టుకోందనమాట. ఇది నెక్స్ట్ డే బలించడానికి అమ్మవారి దగ్గర అక్కడ కట్టేసి పెట్టున్నారు మేకపిల్లని. కారు ఈ మధ్య రీసెంట్‌గా తీసుకున్నారండి. అంతకుముందు వేరేదుండేదనమాట. అది తీసేసి కొత్త కారు తీసుకున్నారు. ఎంత బావుంటదో, ఎంత ప్రశాంతంగా ఉంటదో. నేను నెక్స్ట్ డే కూడా వచ్చి ఇంకా పొంగళ్ళ దగ్గరంతా డీటెయిల్‌గా మంచిగా వీడియో తీద్దాం అనుకున్నాను. అసలు వీలు పడలేదనమాట ఆ రోజు. కానీ మా ఫ్రెండ్ కొన్ని క్లిప్పింగ్స్ తీసి పెట్టింది. ఇంక బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. మా వారు అటువైపుకు తిరిగి కూర్చోనున్నారు. ఇంకా అన్న కూర్చోనున్నాడు కింద. ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ వదిననమాట. అన్న వాళ్ళ వైఫు. ఇంక కాసేపు కబుర్లు చెప్పేసుకొని, ఇంకా ఈవినింగ్ అయ్యాక నేనైతే ఇంక బయలుదేరి ఊరెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ డే పొంగళ్ళనమాట. ఇంకా ఆహ్, ఈవినింగ్ అంటే ముందర ఆహ్, బోనాలెత్తుకొని ఊరంతా ఇలా తిరుగుతారండి. ఇదిగో కనిపిస్తున్నారు కదా! మా ఫ్రెండ్. అంతకుముందు ఇయరు తను ఎత్తుకుందనమాట. ఊరంతా అలా బోనాలెత్తుకొని తిరుగుతారనమాట. అమ్మవారు రూపాల్లాగా. ఇంకా అదంతా తిరిగేసొచ్చాక ఇంక టెంపుల్‌లో పొంగళ్ళవి పెట్టుకుంటారు. అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థాంక్ యూ.